బ్రో మూవీ ఎలా అనిపించింది? అన్న ఇరుముడి సినిమా నాకైతే చాలా అంటే చాలా మంచిగా నచ్చింది. నిజంగా రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు పీక్స్ అనమాట. అంటే మనకి కొన్ని సీన్స్లో అయితే రవితేజ గారిని కాదు చిరంజీవి గారిని చూసిన ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట. అంత మంచిగా ఉంది. ఆ ఎమోషన్ సీన్స్ కానీ, ఆ ఫైటింగ్ సీన్స్ కానీ, ఆ మాస్ సీన్స్ కానీ అసలు వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. అలాంటి సీన్స్ ఉన్నాయి అనమాట. అంటే స్టోరీ కూడా ఒకటే లైన్లో చెప్తా అన్న. అంటే ఒక తండ్రి కూతుర్ని ఎలా పెంచాలి, ఎలా పెంచకూడదు అని చెప్పి క్లియర్ గా చూపించారు డైరెక్టర్ గారు. ఇంకోటి అంటే సినిమా అనేది నాకు చాలా చాలా మంచిగా నచ్చింది. అంటే ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. ఆ మెసేజ్ ఏదో మనకి వాట్సాప్లోనో, ఇన్స్టాలోనో, స్నాప్లోనో రాదు. బుక్ మై షోలో వెళ్ళి ఇరుముడి టికెట్ బుక్ చేసుకోండి. ఆ మెసేజ్ ఏంటో మీకే తెలుస్తుంది. అంటే ప్రతి తండ్రి ప్రతి కూతురు వెళ్ళి చూడాల్సిన సినిమా అన్నమాట. అంటే ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ మొత్తం అసలు క్లైమాక్స్ వరకు ట్విస్ట్ మీద ట్విస్ట్ ట్విస్ట్ మీద ట్విస్ట్ ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తూనే ఉందన్నమాట. అసలు పీక్స్ అన్నమాట. ఇంకోటి ఆ మ్యూజిక్ అంటే ఈ సినిమాలో డైరెక్టర్ గారు గ్రేట్. అంటే ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్తో పాటు ఒక డివోషన్ కూడా యాడ్ చేసిర్రు అనమాట అయ్యప్ప స్వామి గురించి. చాలా అంటే చాలా మంచి వర్కౌట్ అయ్యింది. థియేటర్ కాదు గుడిలాగా అయిపోయినాయి అనమాట. అంత మంచిగా ఉంది సినిమా అయితే. సో చెప్తున్నా కదా, అంటే సినిమా బాగుంటే థియేటర్లో చూస్తాం, సినిమా బాగాలేకపోతే ఫోన్లో చూస్తాం. కానీ ఈ సినిమా మాత్రం థియేటర్లో చూసే సినిమా అన్న.